హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ పై ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన డిపాజిటర్ల ఫిర్యాదుల మేరకు పెరుగుతున్న కేసులతో పాటు అరెస్టులు 3 నెలలు గడుస్తున్నా ఎక్కడా బెయిల్ దొరకపోవడంతో మరింత గడ్డుకాలంగా తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన బాధితుడు ఒకరు నేరుగా హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. కొంతమంది బాధితులు కర్ణాటక ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా అక్కడ భరత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ముంబై కోర్టులో ఆమె బెయిల్ కోసం వేసిన పిటిషన్ను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. హీరా సాధారణ నేరంగా పరిగణించే సెక్షన్లపై అరెస్ట్ అయ్యారు. కానీ 60 రోజులు దాటినా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. చిత్తూరు పోలీసులు పీటీ వారెంట్పై హీరాను తీసుకెళ్లినందుకు ఆమెను తిరిగి ముంబై రప్పించాలని కోరారు సదరు న్యాయవాది. వాదనలు విన్న జడ్జి బెయిల్పై తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు. మరోవైపు ముంబైలో ఆమెపై మొత్తం 273 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. నౌహీరా షేక్ తరపున ఇప్పటి వరకు వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ దందా ఫోన్లో మాట్లాడిన ఓ సంభాషణ లీక్ కావడం మరికొన్ని అనుమానాలకు తావిస్తోంది. నౌహీరా షేక్ సౌదీ అరేబియా వయా పాకిస్తాన్ వెళ్లూనుకుపోయిందని, కొందరు తీవ్రవాదులతోనూ ఆమెకు లింకులున్నాయని న్యాయవాది ఓ సోషల్ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. నౌహీరా షేక్ తన గురించి మాట్లాడుతున్న మాటలను గమనిస్తున్నానంటారు వినీత్ దందా. తన దగ్గర ఆమెకు సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయని వివరించారు. ఈ కేసు నుంచి తాను తప్పుకున్నందున తీవ్రవాద లింకులున్న ఆమెతో ప్రాణహాని కూడా ఉందని కూడా చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. ना मैं उनको जानता, मैं यहाँ पे देखो बताता, मैं ये लोगों ने बहुत बातें की. आप ये देखो, पहले आप लोग मेरे बारे में बात कर रहे थे, अब मैंने इनका केस छोड़ दिया, ये लोग कर रहे हैं. आई वांट टू गेट आउट ऑफ दिस शिट, टू बी ऑनेस्ट. నౌహీరా షేక్ బెయిల్ కోసం ప్రయత్నాల్లో భాగంగా 200 కోట్ల రూపాయలు చెల్లించమని అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఆమోదించకపోవడంతోనే ఈ సమస్య ప్రారంభమైందన్నారు. ఫోన్ సంభాషణ గురించి వినీత్ దందాను ప్రశ్నించగా లాయర్ అయిన తనకు ఎప్పుడెలా మాట్లాడాలో తెలుసన్నారు. తాను హీరా కేసును మాత్రమే వదిలానని, గ్రూప్తో సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. కొన్ని విషయాలు రాబట్టడానికి కొన్నిసార్లు అలా మాట్లాడాల్సి వస్తుందంటారు వినీత్ దందా. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నమ్మకంగా మాట్లాడినా కావాలని లీకులు చేస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 2016 she came to meet me and she came to meet me for a good cause. अपना गुर्रम कोंडा में लेडीज को वर्शिप नहीं करने दे रहे थे. मैंने तो वो केस पकड़ा था भाई. अच्छा. फिर आई वॉज टोल्ड, देखो अब सारी स्टोरी आपको नहीं सुना सकता. సిబిఐ విచారణ జరపాలని కోరే బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. హీరా గ్రూప్ సేకరించిన డిపాజిట్ల విలువ వేల కోట్ల రూపాయలు కావడంతో ఈ కేసును సిబిఐ లేదా ఎన్ఐఏకి అప్పగించాలని డిమాండ్ చేశారు హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు షాబాజ్ ఖాన్. मैंने ये केस इसलिए छोड़ा फॉर अ रीजन, अननेसेसरी लोगों की परेशानी नहीं देखी जाती भाई अपने से. मेरे को किसी के 20-50 हजार लाख रुपए देने हो ना, रात को नींद नहीं आती. భారతదేశంతో పాటు విదేశీ లింకులున్న ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ జరిపించాలన్నారు. ఒకవేళ నౌహీరా తప్పు చేయకుంటే డిపాజిటర్ల వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని ఆరోపించారు. ఈ స్కామ్ విలువ వేల కోట్ల రూపాయలని తెలుస్తోంది. కానీ హీరా గ్రూపుకు చెందిన 209 బ్యాంకు ఖాతాల్లో కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆస్తుల విలువ తిప్పికొడితే 400 కోట్ల రూపాయలు కూడా లేవు. మిగిలిన డబ్బు ఎక్కడికెళ్లిందన్న విషయమై కేంద్ర సంస్థల దర్యాప్తులో తెలియాల్సి ఉందంటున్నారు షాబాజ్.